విజయ్ దేవరకొండ సాలిడ్ హిట్ కొట్టి చాలా కాలమే అయింది. ఎలా అయినా హిట్ కొట్టాలని ఆయన తనకు కెరియర్ బెస్ట్ మూవీ ఇచ్చిన పరశురామ్ దర్శకత్వంలో ది ఫ్యామిలీ స్టార్ అనే సినిమా చేస్తున్నాడు. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు శిరీష్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ప్రమోషనల్ కంటెంట్ తో ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగించిన ఈ సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఇక ఈ సినిమా ఎలా ఉందో, విజయ్ దేవరకొండకి మరో హిట్ వచ్చిందా లేదా అనేది ఈ రివ్యూలో చూద్దాం. ఇక కథ విషయానికి వస్తే, ఒక కన్స్ట్రక్షన్ కంపెనీలో పనిచేసే గోవర్ధన్ అనే క్యారెక్టర్ విజయ్ దేవరకొండ తన కుటుంబ బాధ్యతలన్నీ తన భుజాల మీద వేసుకుంటారు. తాగుడుకు బానిసైన ఒక అన్న, ఏదో వ్యాపారం పెట్టడానికి డబ్బుల కోసం తిరిగే మరో అన్న, వారి భార్యలు ఇద్దరు, వారి పిల్లలు, వారి స్కూళ్ల ఖర్చు, ఇలా ఒక్కటేమిటి అన్ని విషయాలు తానే చూసుకుంటూ ఫ్యామిలీని పోషిస్తూ ఉంటాడు. అలాంటి గోవర్ధన్ జీవితంలోకి సెంట్రల్ యూనివర్సిటీలో PhD చేసేందుకు వచ్చిన ఇందు అంటే మృణాల్ ఠాకూర్ ఎంట్రీ ఇస్తుంది. ముందు ఆమెను దూరంగా ఉంచిన, చివరికి అనూహ్యంగా ప్రేమలో పడి ఆమెకు ప్రేమను వ్యక్తం చేసే సమయానికి ఒక ఊహించని షాక్ తగులుతుంది. ఆ దెబ్బకి గోవర్ధన్ ఏం చేశాడు? ఇందు గోవర్ధన్కి ఇచ్చిన షాక్ ఏంటి? ఇందును ప్రేమించిన గోవర్ధన్ చివరికి ఏం చేశాడు? ఇలాంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. విజయ్ దేవరకొండతో గీతా గోవిందం లాంటి బ్లాక్ బాస్టర్ హిట్ ఇచ్చిన పరశురామ్ ఈసారి ఫ్యామిలీ స్టార్ అనే సినిమాతో వచ్చాడు. అయితే ఈసారి ఎంచుకున్న కథ ఈ జనరేషన్ ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వలేదనే చెప్పాలి. పోనీ కథనం విషయంలో అయినా జాగ్రత్త తీసుకున్నారా అంటే, చాలా లాజిక్స్ కి అందని విషయాలు సినిమా మొత్తం కనిపిస్తూనే ఉంటాయి. ఫ్యామిలీ స్టోరీ అంటేనే ఎమోషన్స్ తో ఉంటుందని అందరూ ఆశిస్తారు. కానీ ఈ సినిమాలో ఎమోషన్స్ పెద్దగా వర్కౌట్ కాలేదు. ఇంట్లో అన్న తాగుడికి బానిసైనట్లు చూపిస్తారు. కానీ జరిగిన ఒక చిన్న గొడవకే ఏళ్ల తరబడి తాగుతూ ఉండటం లాజిక్ కి దూరం అనిపిస్తుంది. అదేవిధంగా కోట్లకు వారసురాలైన హీరోయిన్, అది కూడా ఒక కన్స్ట్రక్షన్ కంపెనీకి CEOగా పనిచేస్తూ PhD చేయడం కోసం పరితపించడం కూడా ఎందుకో లాజిక్ కి దూరం అనిపిస్తుంది. అయితే ఫస్ట్ హాఫ్ మాత్రం ప్రేక్షకుల్ని ఆకట్టుకునే విధంగా ఉంటుంది. ముఖ్యంగా విజయ్ దేవరకొండ స్క్రీన్ ప్రెజెన్స్ బానే ఉంది. మృణాల్తో కెమిస్ట్రీ బాగానే ఉంది. కానీ గీతా గోవిందంతో పోలిస్తే కాస్త తక్కువ అనిపిస్తుంది. అయితే ఇంటర్వెల్ ట్విస్ట్ మాత్రం కాస్త ఆసక్తి రేకెత్తిస్తుంది. ఫస్ట్ హాఫ్ అంతా ఇండియాలో జరిగితే సెకండ్ హాఫ్ మాత్రం అమెరికాకి షిఫ్ట్ అవుతుంది. ఇక సినిమా కథనం విషయంలో ఎందుకో పూర్తి స్థాయిలో కేర్ తీసుకున్నట్లు అనిపించలేదు. అయితే డైలాగ్స్ మాత్రం ఆకట్టుకునే విధంగా రాసుకోవడంలో సక్సెస్ అయ్యారు. ఈ జనరేషన్ ఆడియన్స్ కి, ముఖ్యంగా యూత్ కి ఫ్యామిలీ విలువలు నేర్పించే ప్రయత్నం చేసినట్లు కనిపిస్తుంది. సినిమా ప్రమోషన్స్ లో ముందు నుంచి చెబుతూ వచ్చినట్లుగానే ఇది కొత్త కథ కాదు, మనలో ఒకరి కథ, మనందరి కథ అని చెప్పక తప్పదు. కుటుంబాన్ని వేరే స్థాయికి తీసుకువెళ్ళటానికి ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్కరు కష్టపడుతూ ఉంటారు. వాళ్లకు మాత్రమే ఈ సినిమా కనెక్ట్ అవుతుందని చెప్పాలి. ఇక నటీనటుల విషయానికి వస్తే, గోవర్ధన్ అనే ఒక మిడిల్ క్లాస్ కుర్రాడి పాత్రలో విజయ్ దేవరకొండ ఇమిడిపోయాడు. తనకు బాగా అచ్చొచ్చిన గీతా గోవిందం సినిమాలోని గోవిందు పాత్రకు దగ్గర పోలికలున్న గోవర్ధన్ పాత్ర ఆకట్టుకునేలా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంలో సఫలమయ్యాడు డైరెక్టర్. గతంతో పోలిస్తే డాన్స్ విషయంలో కూడా బాగా ఇంప్రూవ్ అయ్యాడు విజయ్. మృణాల్ ఠాకూర్ తో విజయ్ కెమిస్ట్రీ బాగానే ఉంది. కానీ పూర్తి స్థాయిలో మ్యాజిక్ వర్కౌట్ కాలేదనే చెప్పాలి. అయితే మృణాల్ ఠాకూర్ తన పాత్రతో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. అయితే సినిమాలో జగపతి బాబు, వెన్నెల కిషోర్, ప్రభాస్, సీను వంటి వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళకి పూర్తి స్థాయి నటనకు స్కోప్ లేదనే చెప్పాలి. ఉన్నంతలో పర్వాలేదు అనిపించారు. వాసుకి అభినయ వంటి వాళ్ళు నటించారే కానీ వారి పాత్రలు కూడా అంతంత మాత్రమే. బామ్మ పాత్రలో నటించిన మరాఠీ రోహిణి సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు తర్వాత మరోసారి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. దివ్యాంశ కౌశిక్ ఎందుకో పెద్దగా ప్రాధాన్యత లేని పాత్రలో మెరిసింది. ఇక టెక్నికల్ అంశాల విషయానికి వస్తే, పాటలు రిలీజ్ అయినప్పటి నుంచి కాపీ ట్యూన్స్ అని ఆరోపణలు వచ్చినా తెర మీద మాత్రం బాగానే అనిపించాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం 1-2 సందర్భాల్లో మినహా పెద్దగా వర్కౌట్ అయినట్లు కనిపించలేదు. సినిమా మొత్తం మీద ప్రధానమైన ఎసెట్ ఏదైనా ఉందంటే అది ప్రొడక్షన్ వాల్యూస్. ఎడిటింగ్ విషయంలో కూడా కొంచెం కేర్ తీసుకొని ఉంటే బాగుండేది అనిపించింది. ఫైనల్ గా లాజిక్స్ అన్ని పక్కన పెట్టి చూస్తే ఫ్యామిలీ స్టార్ ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చొచ్చు. కానీ యూత్ కూడా కనెక్ట్ అయితే సినిమా వేరే లెవెల్లో ఉండేదనే చెప్పాలి.